నిలబడ్డారు. సో ఆ విజేతగా ఈరోజు నిలబడింది కూడా ప్రముఖ సినీ నటి యమున అని చెప్పుకోవచ్చు. ఇలా ఒక కెరీర్లోనే ఘర్షణ, ఆ ఘర్షణలో విజేతగా నిలిచినటువంటి ఒక అబల కాదు సబల అని చెప్పి నిరూపించుకున్నట్టు యమున సినీ రంగంలో కూడా తన ప్రస్థానం అనేక రకాలైనటువంటి ఆటుపోటును ఎదుర్కొన్నారు. ఆవిడ ఒక గ్లామరస్ గర్ల్ గా రాలేదు, ఒక నటన పరంగానే ఆవిడ ముందుకొచ్చారు. మొదటి పోరాటం చూసుకుంటే డీగ్లామరైజ్డ్ రోల్, ఎక్కడ మేకప్ అనేది ఉండదు, సహజంగా నటించారు. అలాగే జడ్జిమెంట్ అనేటువంటి ఒక సినిమా వచ్చింది, అదే ఆ రోజు కూడా సమాజంలో అనేక రకాల కోణాలు విశాఖ మూవీస్ చూపించింది. మరొక కోణమే జడ్జిమెంట్. తర్వాత పుట్టింటికి పట్టు చీర అనేటువంటి సినిమాకి వచ్చేప్పటికి ఒక ఫ్యామిలీ సెంటిమెంట్, ఒక సిస్టర్ సెంటిమెంట్. తెలుగులో సిస్టర్ సెంటిమెంట్ని పండించిన వాళ్ళు మహానటి సావిత్రి. ఆ రోజు ఎన్టీ రామారావుతో కలిసి అన్నాచెల్లిగా వాళ్ళిద్దరు కలిసి నచ్చినటువంటి రక్త సంబంధం అందరిని ఆకట్టుకుంది, కన్నీళ్ళు తెప్పించింది. అదే స్థాయిలో పుట్టింటి పట్టు చీర కూడా మహానటి సావిత్రిని తలపింపజేసింది. ఆ యమున అన్న రీతిలో కూడా ఆవిడ నటించింది. ఆ సినిమాలోనే ఒక పెద్ద ప్రమాదం నుంచి కూడా ఆవిడ తప్పుకున్నారు. అది యాక్చువల్గా ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు అది సహజంగా జరిగిపోయింది. కానీ అక్కడ ఉన్న కెమెరామెన్ అబ్జర్వ్ చేశారు, అది ఫైరు అనుకోకుండా జరిగిందని గమనించి వెంటనే వెళ్ళి ఆపేయడంతో ఆ పెను ప్రమాదం నుంచి తప్పుకోవడం జరిగింది. లేకపోతే ఆ రోజు అగ్నికి ఆతుయ్యేటువంటి పరిస్థితి ఉండేది.